Hello Andy. Hope you all are doing wonderful preparation. Welcome to our channel Disk Civil Services in Detail. Guiding aspirants to become officers. ఈరోజు మనం మార్చ్ 16, 2026 ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయబోతున్నామండి. ఇక్కడ మనం రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కవర్ చేస్తాము ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దోస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. అంటే ప్రిలిమ్స్లో ఆ పర్టికులర్ కరెంట్ అఫైర్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాటికి స్టాటిక్ పార్ట్ని డిస్కస్ చేస్తాము, బ్యాక్గ్రౌండ్ ఏంటి డిస్కస్ చేస్తాము, మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎలా రాయాలి కూడా డిస్కస్ చేస్తాము. ఏదైతే ఉగాది రోజుకి నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్తున్నారో, సో స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ రిక్వెస్టింగ్ టు డూ దీస్ ఈనాడు సెషన్స్ అండ్ సాక్షి సెషన్స్ బికాజ్ తెలుగు న్యూస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. అండ్ ఏదైతే హిందీలో చేస్తున్నామో వీఆర్ కవరింగ్ మోర్, బట్ స్టేట్ రీజనల్గా కొన్ని మిస్ అయిపోతున్నాయి. సో ఇది మాకు చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది అని. అండ్ మన యూట్యూబ్ క్లాసెస్ దగ్గర కూడా కొందరు కామెంట్స్ పెట్టారు, మ్యామ్ తెలుగులో చేయండి, తెలుగులో ప్లీజ్ అని. సో ఫర్ దెమ్ వీ స్టార్టెడ్ దిస్ అండి. యాక్చువల్లీ ఇట్స్ ఎన్ ద మోస్ట్ herculean task because I never did Telugu andi, but I tried to do my best. Let's see. So first most important article of the day, పాంచజన్యం మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఏదైతే రివిజన్స్ జరిగాయి కదా, ఎలక్ట్రల్ ఓట్స్, డిలీషన్స్, ఎడిషన్స్ లాస్ట్ 1.5-2 yearsగా మనం చదువుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు April 9th కొన్ని ఎలక్షన్స్ అవుతున్నాయి కొన్ని స్టేట్స్ని. అండ్ ఆ స్టేట్స్ ఏంటి, వీటికి ఏం జరుగుతుంది అంటే తమిళనాడులో ఏం జరగబోతుంది, పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతుంది, కేరళలో ఏం జరగబోతుంది. సో హౌ దే ఆర్ గోనా కండక్ట్ దీస్ ఎలక్షన్స్ అండ్ వాట్ విల్ బీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద రిజల్ట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఈ స్టేట్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని షెడ్యూల్ రిలీజ్ చేశారు, అది ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ గారు, ఎన్నికల కమిషనర్స్ సుఖ్బీందర్ సింగ్ సంధు, వివేక్ జోషి. ఈ 3 నేమ్స్ మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దాట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దాట్. సో రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు. దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు రీసెంట్గా ఏదైతే ఈవెంట్ జరిగిందో అక్కడ పోలీసుల వైపు తుపాకీతో కాల్చిన ఢిల్లీవాసి అమిత్ శర్మ అని చెప్పి, ఇది ఈ ఇన్సిడెంట్కి రిలేటెడ్గా. అయితే ఇందులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఏదైతే మద్యం పార్టీ దుమారం రేపిందో దానికి రిలవెంటెడ్గా మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి తెలంగాణ ఈగల్ పోలీస్ ఆకస్మిక దాడి చేస్తే 11 మందిని పరీక్షించగా 6 డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. సో దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు డ్రగ్ అబ్యూస్ కానీ డ్రగ్ taking of these drugs and kind of, so what kind of message this is giving to the society. And in the strict rules and regulations unnapatiki kuda how these parties and everything happening and how they are using these substance abuses ivanni oksa chuskoni saripothundi. And this is something related to పిక్ యాడ్ చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఖర్జూరం తినిపిస్తున్న మంత్రి అజరుద్దీన్. సో ఇక్కడ ఇఫ్తారు, రంజాన్ ఇవి కైండ్ ఆఫ్ గివింగ్ ఏ good message to the society that yes, there should be no caste discrimination, no religious discrimination, we are all one అని చెప్పి. ఇరాన్ పై నిప్పుల వాన. సో దిస్ ఈస్ సంథింగ్ అగైన్ రిలేటెడ్ టు ఏదైతే యుఎస్ ప్లస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్ జరుగుతుందో దానికి రిలేటెడ్గా. ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ అని ఎంతవరకు మాట్లాడడం, కానీ ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు బికాస్ ఆఫ్ ద వాటర్ క్రైసిస్. ఒకటి ఏదైతే డీసాలినైజేషన్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైన అటాక్ చేయడం వల్ల వాటర్ క్రైసిస్ స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ రియలీ టఫ్ టైమ్ ఫర్ దెమ్ అని చెప్పేసి. సో గల్ఫ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ ఆల్రెడీ స్ట్రైక్స్ చేసింది, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ అండర్ అమెరికన్ బేసెస్. ఇవి మనం మాట్లాడాము, సెక్యూరిటీ ఇష్యూస్ మాట్లాడాము, హౌ డిపెండింగ్ అపాన్ సెకండరీ సోర్సెస్ ఆఫ్ ద సెక్యూరిటీస్ ఈజ్ ఇంపాక్టింగ్ ఇన్ ఎ నెగిటివ్ వే కూడా మాట్లాడాం. సో మనం వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ డిస్కస్ చేసాం, బట్ అగైన్ ఇక్కడ న్యూస్ పేపర్లో ఇచ్చారు కాబట్టి వన్ మోర్ ఎడిషన్. సో షిరాజ్ పైన దాడులు, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోనులు, అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగిలిన దేశాలకు నౌకల అనుమతి. సో స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ని క్లోజ్ చేయడం వల్ల హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇంపాక్ట్ బికాస్ మోర్ దెన్ 20% and 40% ఆఫ్ ద ట్రేడ్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు దిస్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ ఎనర్జీ సెక్టర్ కమ్స్ ఫ్రమ్ దాట్ పర్టికులర్ స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్. కాబట్టి క్లోజ్ చేయడం వల్ల హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ వెస్ట్ ఏషియన్ నేషన్స్తో పాటు హౌ గ్లోబల్ నేషన్స్ ఏవైతే డిపెండెంట్ ఉన్నాయో. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్గా ఎల్పిజి ఏదైతే డిస్కషన్స్ జరుగుతుందో వాటిలో మనం చూస్తూనే ఉన్నాం. సో వాట్ ఆర్ ద 5 kind of ఆయిల్స్ ఆర్ సిఎన్జి, ఎల్పిజి, ఇవన్నీ ఎనర్జీ రిసోర్సెస్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇంపాక్ట్ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. 22 నుంచి రైతు భరోసా 3 విడతల్లో 9,000 కోట్లు. సో తొలి దఫా 3,590 కోట్లు నర్మెట్లో విడుదల చేయనున్న సీఎం. దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు అఫీషియల్లీ అనౌన్స్డ్ బై హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది
రైతు భరోసా స్కీమ్ ఏంటి, వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ టేక్ కేర్ ఆఫ్, మెయిన్ ఏ ఫార్మర్స్కి ఏ సెక్టర్స్లో ఏ కేటగిరీస్లో అలాట్ చేస్తారు, ఎంత అమౌంట్ అలాట్ చేస్తారు, బడ్జెట్లో దీనికోసం ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అలాట్ చేశారు, అండ్ వాట్ ఆర్ ద మెయిన్ క్రైటీరియా, వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఎజెండా ఏంటి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రంట్ పేజ్. విల్ సీ నెక్స్ట్ పేజెస్. ఎస్, సాక్ష్యం కింద రాష్ట్రానికి 30 కోట్లు కిషన్ రెడ్డి. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలను మోదీ సర్కారు బలోపేతం చేస్తుంది. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలోని 5,008 అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాక్ష్యం అంగన్వాడీలుగా ఉన్నతీకరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలిపారు. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్. పోషణ్ అభియాన్, మిషన్ సాక్ష్యం అంగన్వాడీ, ఇవన్నీ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ గివింగ్ హ్యూజ్ ఇంపార్టెన్స్ టు ద అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ప్రైమరీ ఎడ్యుకేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్, ఇవన్నీ కూడా వెరీ డీసెంట్రలైజ్డ్ లెవెల్ ఏదైతే లోకల్ గవర్నెన్స్ ఉంటుందో ఎస్పెషల్లీ రిలేటెడ్ టు దిస్ న్యూట్రిషన్స్ కానీ లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్స్ కానీ ఇవన్నీ కూడా అంగన్వాడీ నుండి స్టార్ట్ అవుతాయి కదా. సో వాటిని స్ట్రెంగ్థెన్ చేయడం కోసం సో ఒకసారి పోషణ్ అభియాన్, న్యూట్రిషన్ మిషన్స్, అంగన్వాడీది ఏదైతే సాక్ష్యం ఉందో ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ దీస్ ఆర్టికల్స్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు యుద్ధం అక్కడ జరుగుతుంటే మన ఇంట్లో బికాస్ ఆఫ్ దిస్ ఎల్పిజి షార్టేజ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మినిస్ట్రీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రొడక్షన్ అండ్ సప్లిమెంట్స్ ఎవ్రీథింగ్, అంత షార్టేజ్ ఏం లేదు, నో నీడ్ టు వర్రీ అని. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇచ్చారు చూడండి. March 16 పొట్టి శ్రీరాములు గారి బర్త్డే మాట. సో ఆయన జన్మదినానికి సంబంధించి ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ ఆయన చదువు, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన అసోసియేషన్ విత్ గాంధీజీ, హౌ గాంధీజీస్ ఐడియాలజీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ పొట్టి శ్రీరాములు గారు ఇక్కడ ఇచ్చారు. సో 1901 March 16 మద్రాసులో జన్మించిన పొట్టి శ్రీరాములు గారు తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, గురువయ్య గారు. వాళ్ళ పూర్వీకులది ఇప్పటి ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం. ఇలాంటివి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్స్ గ్రూప్ 2 గ్రూప్ 1 పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కదా. దేర్ కాంట్రిబ్యూషన్ వస్తుంది, దేర్ సాక్రిఫైస్ వస్తుంది, దేర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ద ఈవెంట్స్ అండ్ ది రిలీజియస్ మూమెంట్స్ దే పార్టిసిపేటెడ్. అండ్ పొట్టి శ్రీరాములు గారు డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్. సో పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ చదివేటప్పుడు బయోగ్రఫీ కూడా ఒకసారి చూసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే కనుక శ్రీరాములు గారు తల్లి పోషణలో ధర్మ సంస్థల ఆర్థిక సాయంతో బొంబాయి శానిటరీ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి రైల్వేలో ప్లంబర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. తమిళ మేనల్లుళ్ళు గురించి ఫీమేల్ రిలేటివ్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు. తల్లి తర్వాత కొద్ది రోజులకి భార్య మరణించడంతో శ్రీరాములు గారి జీవితం శూన్యంగా మారి ఉద్యోగం జీవితం సంతృప్తినివ్వకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి చేసినా వినకుండా ఉద్యోగం వదిలేసి గాంధీజీ గారితో కలిసి సబర్మతి ఆశ్రమంలో చేరారు. అక్కడ చేనేత శిక్షణ పొందుతూ రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని బాపూజీ గారితో పాటు 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. సో అక్కడ ఈయనకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా స్టార్ట్ అయిందన్నమాట. ఆయన ఐడియాలజీస్, సత్యాగ్రహ, అహింస, ఫోకసింగ్ ఆన్ సొసైటల్ డెవలప్మెంట్స్, ఏదైతే యాంటీ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ఎరేడికేట్ చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా అక్కడి నుండి స్టార్ట్ అయింది. సో నెల్లూరులో దళిత జనోద్ధరణ కార్యక్రమంలో శ్రీరాములు గారు విస్తృతంగా పాల్గొని దళితులకు దేవాలయ ప్రవేశం, సంపక్తి భోజనాలు అవసరం అని చెప్పి ప్రచారం చేశారు. దాంతోపాటు కొన్ని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేసేవారు, రాట్నాలకు మరమ్మతులు చేసేవారు, క్విట్ ఇండియా ఉద్యమంలో నిర్బంధానికి గురయ్యారు. సో దీస్ ఆర్ ద ఫ్యూ బ్యాక్గ్రౌండ్స్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైతే జాతీయోద్యమం జరుగుతున్న రోజుల్లో ఆంధ్ర మహాసభలు జరిగాయో ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రంతో పాటు మద్రాసు నగరం కావాలని ఎలా అయితే పట్టుబట్టారో ఆ టైంలో దేశభక్తి వెంకటప్పయ్య గారితో గొల్లపూడి సీతారామ శాస్త్రి గారితో ఎన్నుకున్న అనుబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనల్లీ హౌ హీ కేమ్ ఇంటూ ఫ్రేమ్ ఫైటింగ్ ఫర్ దిస్ సెపరేట్ స్టేట్. అండ్ ఫైనల్లీ అధికారంలో ఉన్న నాయకుల దృష్టి మార్చాలంటే నిష్కామ దృష్టితో ప్రాణాలు అర్పించడమే మార్గమని నెల్లూరు నుంచి భాగవతులు లక్ష్మీనారాయణ గారికి ఉత్తరం రాసి భాషా ప్రయుక్త రాష్ట్రాల స్థాపన కోరుతూ ఆయన 1952లో అక్టోబర్ 10న మద్రాసులో బొల్సు సామూర్తి ఇంటి దగ్గర దీక్ష ప్రారంభించారు. సో ఆల్ దీస్ ఆర్ హైలీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. ఆ టైంలో ఆయన ఏజ్ 51 years. ప్రకాశం వంటి నాయకులు వారించినా విరమించుకోలేదు. 58వ రోజైన 1952 డిసెంబర్ 16న ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్రదేశం అట్టుడిపోయింది. అండ్ దెన్ ఫైనల్లీ బంధులు హర్తాళ్ళు కొందరు మరణించారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఈయన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి ఈరోజు, అంటే March 16. అందుకు ఈయన గురించి ఇంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్స్లో పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే కనుక కాంట్రిబ్యూషన్ రాయాలి. ఈ పాయింట్స్తో పాటు యూ కెన్ యాడ్ ఫ్యూ మోర్ స్టాటిక్ బేసిక్స్ అండి.
4 ఏళ్ల యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 4 ఏళ్ళు దాటిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో జరుగుతున్న అత్యంత భీషణ సంగ్రామం ఇదే అని చెప్పారు. ఆల్రెడీ హౌ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ గివింగ్ అంటే చాలా జనరేషన్స్ ఇంపాక్ట్ పడేటట్టు కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్డ్, లాస్ ది లైఫ్, ఎన్విరాన్మెంటల్ లాస్, ఎకనామిక్ లాస్. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత శాంక్షన్స్, టారిఫ్స్, వాటి నుండి మనం ఆయిల్ పర్చేసింగ్, ఎనర్జీ పర్చేసింగ్ తగ్గించాలి, కన్సంప్షన్స్ ఫోకస్ చేయాలి, ప్రొడక్షన్ ఇంటర్నల్గా ఫోకస్ చేయాలి, బికాజ్ యు ఆర్ పర్చేసింగ్ ఆయిల్ ఫ్రమ్ దెమ్ అండ్ దానివల్ల మీరు ఇస్తున్న సమ్మతిలాగా ఉంది అండ్ యు ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ ద వార్ అని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఇంతకుముందు శాంక్షన్స్, టారిఫ్స్ ఇవన్నీ మాట్లాడారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఈ 4 ఏళ్ల యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ రష్యా పైన ఉక్రెయిన్ పైన పడుతుంది అండ్ అది ఏ విధంగా భారత్కి తలనొప్పులు తీసుకుంటుంది, నాట్ ఓన్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ ఎనర్జీ ఆర్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, చమురు కాకుండా ఐరోపా దేశాల నుండి న్యూఢిల్లీపై ఎలా ఒత్తిడి పెరుగుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడారు. అండ్ ఈ సుంకాలు ఇవన్నీ టారిఫ్స్ అవి మాట్లాడాం కదా, ఆ డైమెన్షన్స్ మాట్లాడుతూ ఫైనల్గా అమెరికా ఎలా బలహీనపరచాలి ఉక్రెయిన్ని అని ట్రై చేస్తుందా, లేకపోతే రష్యాని సపోర్ట్ చేస్తుందా, లేకపోతే రష్యాని ఉక్రెయిన్ని పీస్ టాక్స్ గురించి ఫోకస్ చేస్తుందా అని. రీసెంట్గా పీస్ టాక్స్ మాట్లాడినప్పుడు when they started a committee and saying inviting India, we clearly mentioned that we are ready to come forward so that humanitarian ఏదైతే ఎయిడ్ ఉందో అది ముఖ్యం మాకు అని చెప్పి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అండి. ఇది ప్లాస్టిక్ కాలుష్య నివారణకు ఇండియాలో నిత్యం 26,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నట్లు అంచనా. అంటే ఇది రిపోర్ట్స్, దీస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ యూ కెన్ రైట్ ఇన్ మెయిల్స్ అండి. అయితే ఏవైతే పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయో ఈ వ్యర్థాలతో రహదారులను నిర్మించడం వల్ల ఆ సమస్యను కొద్దిమేర నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సో 2020 నుండి 2025 మధ్యలో 5 ఏళ్ల కాలంలో ఆయా రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ఎన్ని కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించారో ఇక్కడ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ లెక్కలు ఇచ్చారు. ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్లో ఉంది 236, తెలంగాణ 46, టాప్ 1 ఈజ్ ఉత్తరప్రదేశ్ విత్ 1400 km. ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా కొన్ని వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద స్టేట్, అరౌండ్ ద నేషన్ అనేది ఇచ్చారు. ఇఫ్తార్ గురించి, రంజాన్ గురించి, కిడ్నీలపై అవగాహన గురించి, బ్రేకుల పైన అవగాహన గురించి ఏదైతే ప్రదర్శనలు ఇస్తున్నారో వాటికి ప్రత్యేక ప్రదర్శనల గురించి, అవినీతి లెక్కల గురించి, ఆ తర్వాత ఫ్యూ ఇన్సిడెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెన్ వాటి గురించి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే సిటీలో జరుగుతున్నాయో వాటికి రెలవెంట్ ఆస్పెక్ట్స్ పేపర్స్ 2లో. అండ్ ఇది అమరావతిలో కొలువుదీరనున్న అమర్జీవి. దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ఏదైతే నేడు ఏపీ సీఎం చంద్రబాబు గారు చేతుల మీదుగా ప్రారంభం జరగబోతుందో. సో అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించనున్నారు. నేను ఆల్రెడీ ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పాను కదా. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎ హ్యూజ్ ట్రిబ్యూట్ టు హిమ్ అన్నమాట. ఇలాంటివి రీసెంట్ అప్డేట్స్ కాబట్టి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. అండ్ దీస్ ఆర్ అండ్ ద ఫ్యూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, ప్రైజెస్, ఎల్పిజీస్, ఆయిల్స్ ఇవన్నీ ఇంపాక్ట్ పడతాయి కదా, డెఫినెట్లీ వాటిపైన డిస్కషన్స్. అండ్ దీస్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ఐఐటీలకు సమానంగా పరిశోధనలకు ప్రాధాన్యం, ఏఐ లేకపోతే డిగ్రీ అసిస్టెంట్ మేనేజర్స్, ఇవన్నీ కూడా అదర్ ఆస్పెక్ట్స్. అండ్ దీస్ ఆర్ ద ఫ్యూ అదర్ ఆస్పెక్ట్స్. అది ఆల్రెడీ కాల్పుల గురించి, బర్త్డే సెలబ్రేషన్స్లో దొరికిన వాళ్ళ గురించి, 11 మెంబర్స్లో అవుట్ ఆఫ్ 6 మెంబర్స్ ఏదైతే ఉన్నారో హూ కేమ్ అప్ విత్ ఎస్ దే హ్యావ్ టేకెన్ దీస్ డ్రగ్స్ అని చెప్పి దాని కంటిన్యూషన్. సో హోప్ఫుల్లీ దీస్ సెషన్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఏం ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఇంపార్టెంట్, ఈనాడుతో పాటు అదర్ న్యూస్ పేపర్స్లో ఏమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి వాటిని కూడా యాడ్ చేసి కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఎవ్రీడే వీ విల్ బీ ప్రొవైడింగ్ ఇన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అండి. ఈ క్లాసెస్తో పాటు కంటెంట్ అంతా కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో వీ విల్ బీ గివింగ్ ఇన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ డైలీ. అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ 2 ఉన్నాయి. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ DISC సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్ అని చెప్పి చూస్తే అక్కడ యూపీఎస్సీ రెలవెంట్ అప్డేట్స్ అండి. డిస్క్ ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్, డిఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఆర్ఆర్బీ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాటికి రిలవెంట్గా అప్డేట్స్ అండి. ఐ హోప్ దీస్ సెషన్స్ ఆర్ హెల్ప్ఫుల్.
గంటలు గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేసే కంటే 15 to 20 మినిట్స్లో తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చే కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి వీఆర్ ట్రైయింగ్ అండి. ఐ హోప్ఫుల్లీ ఇట్స్ helpful to the sincere aspirants. Thank you so much. Have a fantastic day.